హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను సాంబ్రాణి పొగ వేసుకోవడానికి ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టానండి. అది ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దామండి. ప్యాకింగ్ అనేది చాలా బాగా చేశారండి. దీని ప్రైస్ వచ్చేసి నేను చివర్లో చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మేము దీన్ని ఫ్లిప్కార్ట్లో చూసాము, అలాగే అమెజాన్లో కూడా చూసామండి. మీషోలోనే రీజనబుల్గా ఉంది ప్రైస్ అనేది, అందుకే మేము మీషోలోనే తీసుకున్నామండి. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మన ఛానల్లో ఉండే వీడియోస్ని చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి. ప్లాస్టిక్ కవర్తో బాగా సీల్ చేసి ఇచ్చారు. కలర్ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్లో ఉందండి. చూడ్డానికి చాలా బాగుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దామండి. ఇక్కడ ఒక చెక్కలాగా ఉంది. ఇది వచ్చేసి మేబీ హ్యాండిల్ అనుకుంటాను. ఇది బ్రౌన్ కలర్లో చాలా బాగుందండి. పాతకాలం నాటి వస్తువులాగా ఉంది. కింద వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది. అలాగే పైన టాప్ సైడ్ ఏమో కంచులాగా ఉందండి. మనకు సాంబ్రాన్ని వేసుకున్నప్పుడు పొగ రావడానికి ఇక్కడ హోల్స్ లాగా ఉన్నాయండి. అలాగే కింద పెట్టినప్పుడు కూర్చోవడానికి ఇలా 3 స్టాండ్స్ లాగా ఇచ్చారండి. సైడ్కి ఇది ఉంది కదండి, మనం ముందుగా ఓపెన్ చేసాం కదా హ్యాండిల్, అదనేది మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దామండి. ఇది అనేది చాలా బాగుందండి. ఓపెన్ చేశాక లోపల మొత్తం మనకు బ్లాక్ వచ్చేసిందండి. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసేసి మనం హ్యాండిల్ పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేసుకొని మనం ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. హ్యాండిల్ అనేది మనం సాంబ్రాణి పొగ వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి. ఇది మనకు హ్యాండిల్ వచ్చింది కాబట్టి మనం ఇందులో నిప్పులు పెట్టేసి పొగ మాత్రమే వేసుకుంటాం కాబట్టి ఎంటికలు పడతాయి అనే ఇబ్బంది కూడా ఉండదండి. మనకు పొగ మాత్రమే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో పొగ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా నేను సాంబ్రాణిని ఇలా కొద్దిగా పౌడర్ లాగా చేసి తీసుకుంటున్నానండి. మనకు ఎంతైతే అవసరం అనుకుంటామో అంత మాత్రమే దంచుకొని తీసుకోవాలండి. నేను దీన్ని ఇలా చపాతీ కర్రతో ఇలా దంచి తీసుకుంటున్నానండి. ఇలా మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి. మన అందరి ఇంట్లో బొగ్గులు అనేవి ఉండవు కదండి. అలాంటప్పుడు మనం కొబ్బరి చిప్పల్ని యూజ్ చేసి నిప్పులు చేసుకొని పొగ వేసుకోవచ్చండి. మనం స్టవ్ మీద ఇలా గ్రిల్ లాగా పెట్టేసుకొని ఇలా కొబ్బరి చిప్పలు అనేవి ఇలా స్టాండ్ మీద వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పల్ని హై ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. మనకు నిప్పులు అనేవి పడాలి కాబట్టి. మీలో ఎంతమంది ఇలా హెయిర్కి సాంబ్రాణి వేసుకుంటారో నాతో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. కొబ్బరి చిప్పలు అనేవి ఇలా నిప్పులాగా కావాలండి. ఇలా అయితేనే మనం పొగ వేసుకోగలమండి. ఈ కొబ్బరి చిప్పలతో మనం చాలాసేపే పొగ వేసుకోవచ్చండి. మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి సాంబ్రాణి పౌడరు, దాన్ని ఇందులోకి వేసేసుకొని ఇలా పొగ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం సాంబ్రాణి పొగ వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామండి. పిల్లలకి తలస్నానం చేసిన వెంటనే ఇలా పొగ పట్టేస్తే చాలా మంచిదండి. వాళ్ళకి జలుబు అలాగే ఇతర చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పిల్లలు కూడా హాయిగా నిద్రపోతారండి. అలాగే గాలిలో ఉండే చిన్న చిన్న క్రిమి కీటకాలు కూడా చనిపోతాయండి. మన ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి. సాంబ్రాణి అనేది దేవాలయాల్లో అలాగే ఇంట్లో కూడా వేస్తూ ఉంటారండి. ముస్లిమ్స్ కూడా సాంబ్రాణికి చాలా ప్రాధాన్యత ఇస్తారండి. మనం కూడా వారంలో ఒకసారి తలస్నానం చేసినప్పుడు ఇలా సాంబ్రాణి పొగ పట్టుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చండి. లాస్ట్లో నేను దీని అమౌంట్ చెప్తానన్నాను కదండి, ఇది వచ్చేసి 320 పడిందండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.